హాయ్ గైస్, అందరికి నమస్కారం. ఈ వీడియోలో టాపిక్ ఏంటిదంటే, మిమ్మల్ని ఎవరు నమ్మట్లేదా? అసలు అందరూ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీరేం చేస్తున్నారని? వాళ్ళకి మీ మీద నమ్మకం ఎలా రావాలి? ఈ క్వశ్చన్ అనేసి ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఏంటిదంటే, అందరికీ ఆవు పులి కథ తెలిసే ఉంటుంది కదా. సేమ్ అలాంటిదే, బట్ ఒక చిన్న స్మాల్ చేంజ్ చేసి ఒక స్టోరీ చెప్తాను. గుర్తుంచుకోండి. ఈ వీడియోని ఇలానే వాచ్ చేస్తూ ఉండండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి. అనగనగా ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను వాళ్ళ దొరయ్య దగ్గర నుంచి అప్పుగా ఒక 10,000 తీసుకొస్తాడు. ఆ 10,000 కోసం ఆ దొరయ్య 10 రోజుల నుంచి తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే అతను ఒక వారంలోనే తిరిగిస్తానని చెప్తాడు. కానీ వారం కాస్త 10 రోజులు అయ్యేసరికి ఆ దొరయ్య వచ్చి ఇంటికాడ గొడవ చేస్తాడు. రామయ్య ఊర్లో లేని టైంలో చూసి దొరయ్య వాళ్ళ ఇంట్లో నుంచి కొన్ని సామాన్లు తీసుకెళ్లడం జరుగుతుంది. అడిగి అడిగి అలసిపోతున్నాననేసి దొరయ్య ఇలా చేస్తాడు. కానీ రామయ్య వచ్చి ఆవేశంతో దొరయ్య ఇంటికి వెళ్లి చిన్న గొడవ లాంటివి చేస్తాడు. ఎందుకంటే నువ్వు 10 రోజులకే ఇంత చేస్తున్నావు, ఒక సంవత్సరం లాంటిది అందరు చేస్తున్నారు కదా, ఈ చిన్న అంటే కొంచెం టైంలోకే నువ్వు ఇంత చేస్తే ఎలా ఉంటుంది అనేసి రామయ్య చెప్తాడు. కానీ దొరయ్య అలా అలా ఏం పట్టించుకోకుండా ఇలా చేసేసరికి రామయ్యకి బాగా కోపం వస్తుంది. ఆ పైసలు అసలే ఇయ్యడు. కొన్ని రోజుల తర్వాత దొరయ్య వచ్చి మళ్ళీ పైసలు అడుగుతాడు. నువ్వు పైసలు ఇస్తే నీ సామాన్లు నీకు తిరిగిస్తాను అని అంటాడు. దొరయ్య వచ్చి పైసలు అడిగేసరికి రామయ్యకి బాగా కోపం వస్తుంది. నేను ఇయ్యను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అనేసి ఆయన కూడా గొడవ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పటి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండకుండా పోతుంది. ఇచ్చిన 10,000కే 10 రోజుల్లో నమ్మకం వెళ్ళిపోయే రోజులు ఇవి. అందుకనేసి మనం కూడా చిన్న ఏదైనా తప్పు చేసినా గానీ మనల్ని నిజంగా ఎవరు నమ్మరు. అందుకని ఎవరిని ఎక్కువగా ఇలా ఇబ్బంది పెట్టి మన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండండి. మీకు ఏదైనా కామెంట్స్, సందేహాలు ఏమైనా ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే రేపు మన ఛానల్లో లైవ్ పెడుతున్నాను. ఈ వీడియోని చూసినంత మంది రేపు లైవ్ లోకి వచ్చి కొన్ని కామెంట్స్ చేసి మెసేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా లైవ్ లో జాయిన్ అవ్వమని చెప్పండి. ఇంకో విషయం ఏంటిదంటే, ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ ఉంటేనే జాయిన్ గా అంటే ఆ ఆప్షన్ వస్తుంది. మీరు కామెంట్ చేయాలన్నా గానీ ఫస్ట్ సబ్స్క్రైబ్ ఉండాలి. ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. తర్వాత మీ మెసేజ్ నాకు కామెంట్ కిందకి వస్తుంది, వాటికి నేను రీప్లై ఇస్తాను. దగ్గరగా ఒక 1 అవర్ దాకా మాట్లాడుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ రేపు మన లైవ్ లో జాయిన్ అవ్వండి. మార్నింగ్ 9 కి మన ఛానల్ లైవ్ స్టార్ట్ అవబోతుంది. సో ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.